నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 28. ఇంకా కథలోకి వెళ్తే, కాలేజ్ నుంచి బయటకు వచ్చిన సుప్రజ షేరింగ్ ఆటో కోసం వెయిట్ చేస్తోంది. బాగా మబ్బు పట్టి వాన ఇంకా సేపట్లో దంచుకొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అన్ని ఆటోలు ఫుల్గా జనాలు ఉండడంతో ఆగడం లేదు. చాలాసేపు వెయిట్ చేసి సుప్రజకు చిరాకు వస్తుంది. ఈలోపు తన ముందు కారు ఆగింది. వినయ్ విండో గ్లాస్ డౌన్ చేసి, హాయ్ సుప్రజ, నీకు అభ్యంతరం లేకపోతే కారు ఎక్కన్నాడు. సుప్రజ థ్యాంక్స్, కానీ అవసరం లేదంది. వినయ్ కారు దిగి, సుప్రజ ప్లీజ్ లిసన్ టు మీ యార్, వానొచ్చేట్లుందన్నాడు. కానీ సుప్రజ ఏం మాట్లాడలేదు. ఇంకా 5 నిమిషాలు గడిచాయి. చినుకులు మొదలయ్యాయి. రా సుప్రజ, ఇంకా సేపు ఆగితే వాన పెరిగి ఒక్క వెహికల్ కూడా రాదు, చాలా ఇబ్బంది పడతావన్నాడు వినయ్. నీతో రావడం కన్నా అదే నయమంది సుప్రజ. ఓకే, అర్థమైంది. నా మీద నీకు నమ్మకం లేదు అంతేనా? నువ్వు ఆ రోజు జరిగిన దాన్ని బట్టి నన్ను నమ్మడం లేదు. సరే, ఎవరికైనా ఫోన్ చేసుకో, నాతో వస్తున్నానని చెప్పు, నా కార్ నెంబర్ కూడా చెప్పు. అంతేకాని మొండిగా ఇక్కడ వెయిట్ చేయకు, ప్లీజ్ నాతో రా అన్నాడు వినయ్. వాన పెద్దదవడంతో సుప్రజ ఇంక తప్పక కారెక్కింది. వినయ్ వచ్చి కార్ స్టార్ట్ చేసి, థ్యాంక్ యూ సుప్రజ అనగానే, ఎందుకో అంది సీరియస్గా సుప్రజ. నా మీద నమ్మకంతో నా కారు ఎక్కావు కదా, అందుకు. నమ్మకమా నీ మీద? మన సెక్యూరిటీ అతను చూస్తుంటే నేనే సైగ చేశాను నిన్ను నీ కార్ని చూడమని. అవునా? మరి నువ్వంత నమ్మదగిన వాడివి కాదుగా. ఓ కమాన్ యార్, నేనేమి చెడ్డవాడిని కాదు. అవునా? అందుకేనా నన్ను డేట్కి రమ్మని ఫోర్స్ చేసావు? మరి రిషి రాకపోతే తీసుకెళ్ళిపోయేవాడివిగా. తీసుకెళ్ళి ఏం చేసేవాడిని? లంచ్ చేసి తిరిగి వచ్చేవాళ్ళం అంతేగా. అయినా అక్కడ అంతమంది చూస్తుంటే నేను నిన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాను? నువ్వు లంచ్ కాదు కదా, కాఫీకి ఇన్వైట్ చేసినా నా ఇష్టం లేకుండా నేను ఎక్కడికి రాను. అదే చెప్పాను, విన్నావా నువ్వు? చాలా రూడ్గా బిహేవ్ చేశావు. అందుకే నువ్వంటే నాకు కోపం. ఐ హేట్ యూ అంది. ఓకే, నీ కోపం నాకు అర్థమైంది. కానీ ఇంతకీ ఆ రిషి ఎవరు? అతను ఆ బేకరీలో పార్ట్ టైం జాబ్ ఎందుకు చేస్తున్నాడు? మీ చెల్లిని అతనితో 2-3 సార్లు చూశాను. బెస్ట్ ఫ్రెండ్సా అని అడిగాడు వినయ్. అవన్నీ నీకెందుకు అని సుప్రజ అనగానే, జస్ట్ తెలుసుకుందామని అన్నాడు వినయ్. తెలుసుకుని ఏం చేస్తావు? రిషిని బేకరీలోకి వెళ్ళిగా అంటగా. జాగ్రత్త, మా రిషి మామూలుడు కాదు. నువ్వేమైనా అనుకో సుప్రజ, అతను తన హీరోయిజం చూపించడానికి తెగ ట్రై చేస్తూ ఉంటాడు. అటువంటి వాళ్ళని నేను నమ్మను అన్నాడు వినయ్. అచ్చా, నువ్వు కొట్టు 20 మందిని, అంత ధైర్యం లేదు కదా. సరే, రిషిని కొట్టు చాలు, నువ్వు గొప్పని ఒప్పుకుంటాను. అలా అని వెనక నుంచి కాదు, ముందు నుంచి ఫైట్ చేయి అంది సుప్రజ. ఆ మాటకి వినయ్ నవ్వుతూ, నాకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. మరి మా రిషికి మాత్రం హీరోయిజం చూపించాల్సిన అవసరం ఏంటి అని అడిగింది సుప్రజ. ఆ మాటకి వినయ్ కళ్ళెగరేస్తూ, అంతలా కనికేసుకొస్తున్నా, అతను సో లక్కీ అన్నాడు. 10 నిమిషాల తర్వాత, ఇక్కడ ఆపు, మా ఇల్లు దగ్గరే అంది సుప్రజ. వినయ్ కారు ఆపగానే, అన్నట్లు నీకో విషయం, నేను ఏ సెక్యూరిటీకి సైగ చేయలేదు, ఊరికి అలా చెప్పానంది సుప్రజ. మరి ఏ నమ్మకంతో నాతో వచ్చావు అని నవ్వాడు వినయ్. సుప్రజ తన కాలేజ్ బ్యాగ్లో నుండి పెప్పర్ స్ప్రే చూపిస్తూ, దీని మీద నమ్మకం అని కార్ దిగి నవ్వుతూ, ఇది కూడా మా రిషి ఐడియానే అనేసి వెళ్ళిపోయింది. వినయ్ కార్ స్టార్ట్ చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. పెద్దవాను పడుతుండడంతో కృతి, అభి అమ్మమ్మ గుళ్ళోనే ఆగిపోయారు. అభి కృతితో, మీ ఇద్దరు ఆటోలో వెళ్ళండి, వానప్పుడే తగ్గేటట్టుగా లేదన్నాడు. అమ్మో, ఇది మిత్ర బండిరా, కొత్తది, దీన్ని వదిలేసి ఎలా వెళ్తాను అంది కృతి. నేను వేసుకెళ్తాను లేవే, నా బండి రేపు మార్నింగ్ వచ్చి తీసుకెళ్తా అన్నాడు అభి. అవును కృతులు, అభి చెప్పినట్లు చేద్దాం, అసలే లేట్ అయిందంది అమ్మమ్మ. కృతి సరే అంది. ముగ్గురు తడుచుకుంటూ బయటకొచ్చారు. గుడి దగ్గర అసలు జనాలు లేరు. వాన దెబ్బకి ఎవ్వరూ లేరు. మీ ఇద్దరు చెట్టు కింద ఉండండి, నేను వెళ్ళి ఆటో ఏమైనా ఉంటే తెస్తానని వెళ్ళాడు అభి. వాళ్ళిద్దరు ఒక చెట్టు కింద నుంచున్నారు. కృతి పూర్తిగా తడిచిపోయింది. ఎంతసేపటికి అభి రావడం లేదు. ఇంతలో ఎవరో ఒకడు వచ్చి కృతి భుజమే చేయి వేశారు. మందు వాసన గుప్పుమంది. రేయ్, ఎవర్రా నువ్వు అని అరిచింది కృతి.
ఇంకొకడు కూడా వచ్చాడు. వాడు వెకిలిగా నవ్వుతూ, కాసేపు ఆగు, మేమెవరో తెలుస్తుంది అన్నాడు. అదంతా చూస్తున్న అమ్మమ్మకి గుండాగినంత పని అయింది. ఆమె, బాబు మీకు దండం పెడతాను వెళ్ళండి అంది. ఆ రెండోవాడు అమ్మమ్మని తోసేసి కృతికి రెండో వైపు నిలబడి మొదటివాడితో, పదరా పిల్లని చూస్తే అంటే ఏదేదో వాగుతున్నాడు. ఇద్దరూ కృతి చెరో చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే అభి వచ్చాడు ఆటో తీసుకుని. కృతికి అమ్మమ్మకి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది. అభి ఆ విధవలతో, రే వదలండ్రా అమ్మాయిని అన్నాడు. ఆటోవాడి కిందకు చూసి వాళ్ళని చూసి, అమ్మో కిటిగాడు తమ్ముడుగాడు అనుకుంటూ వెంటనే ఆటో ఎక్కి ఫాస్ట్గా పోనిచ్చాడు. అభి కోపంగా వాళ్ళలో ఒకడు ముక్కు మీద కుత్తాడు. అది చూసిన రెండోవాడు అభి గుండెల మీద ఒక్క తన్ను తిన్నాడు. ఆ ఫోర్స్కి అభి దూరంగా ఎగిరిపడ్డాడు. అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వస్తుంటే అక్కడున్న కట్టె తీసుకుని ఆమె కాళ్ళ మీద కొట్టడంతో ఆమె కింద పడింది. కృతి ఏడుస్తూ పరిగెత్తింది. వాళ్ళిద్దరు నవ్వుతూ తన వెనకే వచ్చారు. ఒకడు కృతిని అమాంతం పైకి లేపి భుజాన్ని వేసుకుని వెళ్తుంటే రెండోవాడు, రే నేను ఫస్ట్ రా ప్లీజ్ అన్నాడు. దాంతో మొదటివాడు సరే అని కృతిని వాళ్ళ కారిడోర్ తీసి వెనుక పడేసి రెండోవాడితో, కానీ తొందరగా అనేసి పక్కకి వెళ్ళి సిగరెట్ తీశాడు. ఇంతలో రెండోవాడు పెట్టిన పొలికి కదిరిపడి అక్కడికి వచ్చాడు మొదటివాడు. తర్వాత ఏం జరిగింది, ఇంతకీ వచ్చింది ఎవరై ఉంటారు? కీప్ లిజనింగ్. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.